పోలరైజేషన్ అండి. నిన్న తెల్లారు లేస్తే 500 రూపాయలు లీటర్ పెట్రోల్ అయినా నిజమైన దేశభక్తులు అయితే, నిజమైన హిందువు అయితే 500 పెట్రోల్ నరేంద్ర మోదీ గారు పెట్టినా మీరు కొనాల్సిందే అన్న గిరీష్ దారమని ఆయనంతా ఇక మోదీ భక్తుడు, ఆయనంత రెచ్చగొట్టే మనిషి, ఆయనంత మూర్ఖపు ఆలోచన ఉన్నట్టు మనిషి ఈరోజు ఎవరుంటారు? 500 రూపాయలకు లీటర్ అయినా కానీ నువ్వు నిజమైన హిందువు అయితే నువ్వు కొనాల్సిందే. లేకుంటే నువ్వు 500 రూపాయలకు పెట్రోల్ కొనకుంటే నువ్వు అసలు హిందువే కాదు, నువ్వు జాతీయవాదియే కాదు అనే టైప్లో పోలరైజేషన్కు జనాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ 8 పార్లమెంట్లు కానీ ఆ బెల్ట్ అంతా గెలవడానికి ఆయన దోహదపడ్డాయి. ఆయన మీద దాడి జరిగిన తర్వాత కంప్లీట్ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు, న్యూట్రల్గా వచ్చిండు. జనంకి వెళ్ళి కూడా పబ్లిక్కి వెళ్ళి కూడా అరే నువ్వు ఇంతగానం మాట్లాడినా కదా మరి నీ వాళ్ళు నిన్ను కొట్టింది కదా, సిగ్గుందా గిరీష్ అని చెప్పేసి బాజాప్తా ఈరోజు నెటిజన్స్ కామెంట్స్లల్లా ఈయన పైన జారినప్పుడు కింద కామెంట్స్ పెట్టారు. మళ్ళా అదే తెలంగాణ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు పోయి మద్దతుగా నిలబడ్డ పరిస్థితి పక్కన ఇది. అంటే ఈరోజు బీజేపీ అసలు పోటీలో ఉన్నదని చూపించని కూడా ఏ డిజిటల్ మీడియా కూడా ముందుకు వస్తలేదు, ఏ సర్వే కూడా వీళ్ళు పోటీలో ఉన్నారని చెప్తారు. ఏడ కూడా కనబడుతుంది. ఇక 3 నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇదంతా ఒక దిక్కుంటే, నేను గతంలో ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఇవాళ మన బీఆర్ఎస్ పేపర్ అని అనుకోవాలి దాదాపు. ఎందుకంటే టీడీపీ పేపర్లు ఆంధ్రజ్యోతి ఇవి ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్గా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పేపర్ను ఇది ఈరోజు చాలా బీజేపీ కాదు బ్లూ బీజేపీ అని చెప్పేసి ఇదివరకు ఈమె ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఈరోజు చాలా వైరల్గా మారింది. ఇది అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి పెట్టిండొచ్చు ఏదైనా, కానీ వాస్తవం మాత్రం ఇవి మాట్లాడింది ఇవన్నీ కూడా 101% ఇవన్నీ కూడా వాస్తవాలు. మరి ఇందులో వచ్చిన వార్త ఏంటంటే 3 ఫోటోలు పెట్టిండ్రు. తెలంగాణ బీజేపీలో మహిళా నేత విమర్శలతో దుమారం, కోరిక తీరిస్తేనే టికెటా పదవైనా అని చెప్పేసి గతంలో ఇచ్చిన భారత్ మాతాకి జై అని పబ్లిక్గా స్లోగన్లు, చీకట్లో చీరలాగుతూ మహిళ మానాలతో ఆడుకుంటున్న నేతలు, తెలంగాణ శాఖలో మహిళలను చెరబట్టిన అగ్రనేతలు, ఆయన కోరిక తీర్చితేనే టికెట్ ఇస్తానన్నారు. దీనిపైన ఇప్పటిదాకా బీజేపీ నాయకులు ఎవరు కూడా స్పందించారు. ఇదే వీడియో నేను చేసిన, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ల ముందు వీళ్ళు తీసుకున్నారు. బండి సంజయ్ భాగవతం బయటపెట్టిన ఎడ్ల గీత ఈమె, కిషన్ రెడ్డి లక్ష్మణ్ కూడా అదే కోవలో